మేడం సైలెంట్ గా ఉండమ్మా, వినమాట్లేడా మేడం? చెప్పండి మేడం. నా పేరు అభినవ్, కులనిర్మూలన పోరాటం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి దళిత సంఘాల నాయకులు, బుద్ధిస్టులు, అంబేద్కర్ వాదులు అనేక సంఖ్యలో వచ్చారు మేడం. 17 రోజుల క్రితం బొరేగ్రామ్ గ్రామంలో బుద్ధుని విగ్రహాన్ని ఎత్తుకెళ్లి దాన్ని ధ్వంసం చేశారని, మాయం చేశారని అడ్డుకున్నటువంటి వాళ్ళని 18 మంది మీద అక్రమ కేసులు పెట్టారు. మహిళలను కొట్టారు, వాళ్ళ చీరలు చిరిగినాయి, జాకెట్లు చిరిగినాయి. కేసులు పెట్టి ఎప్పుడు అరెస్ట్ చేస్తామనే భయంలో వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో వాళ్ళు బాధపడుతుంటే తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సంఘీ బాంగ్ ఈ రోజు మేము వాళ్ళకి వెళ్ళి వాళ్ళని ఓదార్చడం కోసం వచ్చాం మేడం. కానీ మమ్మల్ని ఇక్కడ అడ్డుకున్నారు. మరి బుద్ధుని 17 రోజులు అయింది మేడం. దాన్ని మేము జాగ్రత్తగా పెడతామని ఎస్పీ గారు అప్పుడు హామీ ఇచ్చి తీసుకెళ్లారట. కానీ ఇంతవరకు కూడా దాన్ని ఇవ్వలేదు. మన ఇక్కడ ఉన్న దళిత సంఘాలు, బహుజన సంఘాలు కూడా మీరు కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చారు మేడం. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం ఇక్కడ ఎవరికి తెలియట్లేదు మేడం. మేడం చెప్పండి. మేడం మేడం మీరు అందరు సైలెంట్ గా ఉండండి. మేడం కినబడట్లేదట. మేడం వింటున్నారు, ఏం చెప్తారో మనం కూడా విన్నాక మన నిర్ణయం చెప్దాం. మేడం చెప్పండి. మేడం చెప్పండి. నాకు చాలా మంది దళిత సంఘాల వాళ్ళు నా దగ్గర మొన్న నిన్న పోయిన వారం కూడా వచ్చారు. వాళ్ళు 2 అంశం రిక్వెస్ట్ పెట్టారు. 2 అంశం. ఒకటి ఏమంటే కరెక్ట్ గా కేసు బుక్కాలి, అది ఒకటి. ఎవరైనా దౌర్జన్యం చేశారు వాళ్ళ మీద కేసు కాలి, అది ఒకటి వాళ్ళు చెప్పారు. సెకండ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మనకి ల్యాండ్ అలాట్మెంట్ చేయించండి. మీరు ల్యాండ్ అలాట్మెంట్ చేస్తేనే మీరు ఉత్తర వస్తుంది. అది ల్యాండ్ అలాట్మెంట్ కి సంబంధించి ఏమన్నా తీసుకున్నారా మేడం యాక్షన్? అదే ఒక్క నిమిషం నేను చెప్తున్నాను కదా, వినండి. సో అదే అండ్ ల్యాండ్ కొద్దిగా ఇవ్వండి. మీరు ల్యాండ్ ఇస్తే మనం మన బుద్ధ విగ్రహం కూడా పెడతాము. ఇది 2 అంశమే నా దగ్గర వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. పిటిషన్ లో కూడా ఇది 2 అంశం నాకు చెప్పారు. కేసెస్ గురించి ఎస్పీ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. మేడం ఎంక్వైరీ చేసి అది క్లోజ్ చేస్తుంది. ల్యాండ్ నేను ఒకే మాట చెప్పాము. ల్యాండ్ మన పెద్ద ల్యాండ్ డిస్ట్రిక్ట్ లో
ఒక ప్లేస్ లో పెట్టుకొని ఎంటైర్ డిస్ట్రిక్ట్ కి ఒక పెద్దగా బుద్ధ విహారం లాగే పెడతాం, మినిస్టర్ కి పిలుస్తాం అండ్ డెఫినెట్ గా మళ్ళీ ఇది రెండువే అయింది. మళ్ళీ మీ వాళ్ళు మళ్ళీ వచ్చేది ఇష్యూస్ ఇప్పుడు క్రియేట్ చేయాలి. లేదు మేడం, అలా కాదు మేడం. ఒక్క నిమిషం డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు బుద్ధ విహార్ పెడతామనే విషయం కంటే కూడా ఎక్కడైతే వాళ్ళు పెట్టుకున్నారో, ఎవరైతే వాళ్ళు అడ్డుకున్నారో, ఎక్కడ బలవంతం తీశారో అదే చోట్ల కనీసం ఒక 2 ఎకరాలైనా ఇచ్చి అక్కడే మాకు తీసేసిన బుద్ధుడిని అక్కడే పెట్టాలి, అది మా ఆత్మగౌరవం అని వాళ్ళు 17 రోజులుగా పోరాటం చేస్తారు మేడం. ఈ విషయాన్ని అడుగుతున్నాం ప్రధానంగా. మీరు జిల్లాలో పెద్దది పెడతారా, రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ లాంటిది పెడతారా మాకు తెలియదు మేడం. అది అడగట్లేదు. బోరేగాం లోపల ఏ విగ్రహాన్ని అయితే తొలగించారో దాన్ని అక్కడే పెట్టాలి అనేది ఒక డిమాండ్ మేడం. రెండోది మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు, ఆ కేసులు ఎత్తేయాలనేది. మూడోది ఏంటంటే మహిళల్ని కూడా అవమానపరిచారు. ఇంతవరకు ఎంఆర్ఓ గాని ఆర్డీఓ గాని ఏ ఒక్కరు కూడా ఆ గ్రామాన్ని వచ్చి సందర్శించలేదు. SC/ST అత్యాచార నిరోధక చట్టం ప్రకారము ఎంఆర్ఓ ఇమ్మీడియట్ గా గ్రామాన్ని సందర్శించాలా, ఆర్డీఓ గారు వెళ్ళాలి, DSP గారు ఎంక్వైరీకి రావాలి. ఈ 3 విషయాలు కూడా జరగలేదు అధికారుల వైపు నుంచి. కాబట్టి మీరు ఏం హామీ ఇచ్చారు ఏంటనేది గ్రామస్తులకు తెలియట్లేదు, గ్రామంలో ఉన్న బాధితులకు తెలియట్లేదు. వాళ్ళు భయం ఉన్నారు, మన కేసులు పెట్టారు, ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్లిపోతారని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాం మేము. మమ్మల్ని బోరేగా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి మేడం, మేము చాలా ప్రశాంతంగా చేస్తాం. సైలెంట్ కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు, సైలెంట్ వస్తారాగన్నా. కలెక్టర్ గారు రావాలని అడుగుతున్నారు మేడం. కలెక్టర్ గారు ఈ విషయాలు మీరే డైరెక్ట్ వచ్చి చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మేడం. వాళ్ళు గోళ చేస్తున్నారు మేడం, ఈ మాట ఎక్కువ ఉంది, వాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు వచ్చి ఒక 2 నిమిషాలు ఈ మాట మీరన్నా మీ డిప్యూటీ జాయింట్ కలెక్టర్ ఎవరో ఒకరు చెప్తే బాగుంటుంది మేడం.